జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు లేనిపోని సాకులు చూపుతున్నారని ఆరోపించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. వైసీపీ అధినేత పర్యటనకు చాలా రోజుల ముందుగానే అనుమతి కోరామన్నారు. జగన్ కు Z+ భద్రత కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయన పర్యటనలో అపశృతులు దొర్లుతున్నాయని అన్నారాయన. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యక్తిగత సమస్య కాదని రాష్ట్ర ప్రజల సమస్య అంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సార్, జగన్ గారు నర్సీపట్నం వెళ్ళాలన్నారు. ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించిన షెడ్యూల్, కానీ పోలీసు అనుమతి లేదంటున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్లోనే రకరకాల సాకులు చెప్తారు. ఏం చెప్తారు సార్? అవన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ మ్యాచ్లు జరిగినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన నియమాల ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన పద్ధతి ఇస్తున్నారు కదా. అదేవిధంగా ప్రైవేటైజ్ చేయబోతున్న మెడికల్ కాలేజీని పరీక్షించడం కోసం ఒక ప్రాంతంలో, వెనుకబడిన ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కాలేజీని ఇన్స్పెక్ట్ చేయడానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఇవ్వాలో ఆ మేరకు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసి ఇస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ కావాలని ఉద్దేశపూర్వక భారీ జన సమీకరణ చేస్తున్నారు. గతంలో సత్తెనపల్లిలో చాలామంది చనిపోయినటువంటి దుర్ఘటనలు ఉన్నాయని పోలీసులు కూడా చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ ఉండే వాళ్ళకి భద్రత మీరు కల్పిస్తే అట్లాంటి అవాంతరమైన సంఘటనలు జరగకుండా ఉండేవి. మీరు అన్నీ క్లియర్ చేయాలి కదా. Z+ సెక్యూరిటీ ఉన్నప్పుడు అవి ఇవ్వకుండా